ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుని ప్రార్థించుకుంటూ మొదలుపెట్టుకుందాము. మనము కర్మయోగం అనే అధ్యాయం చెప్పుకుంటా ఉన్నాము. పోయిన వారము 4వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. పనులు మానుకోవడము, చేస్తూ ఉన్న పనులను మధ్యలో నిలిపివేయడము, ఆ రెండు కూడా పద్ధతి ప్రకారము తప్పు. అలా చేస్తే మోక్షము రాదు అని భగవంతుడే తెలియజేశాడు 4వ శ్లోకంలో. ఈరోజు 5వ శ్లోకం చెప్పుకుందాము. 5వ శ్లోకం ప్రకృతి గురించి తెలియజేస్తున్నటువంటిది. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్ఠిత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణై. ఎవడు గాని ఎట్టి కర్మ ఆచరించగా ఒక్క క్షణమైనా ఊరక ఉండలేడు. ప్రకృతి జనితములైన గుణములకు చిక్కిన వాడై కర్మముల వశుడై పనులు చేస్తూ ఉంటాడు. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. ఈ గుణాలు ఉన్నాయే, కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలు, దాన దయ ఔదార్య వైరాగ్య వినయ ప్రేమలని 12 గుణాలు. ఈ గుణాలన్నీ కూడా ప్రకృతిలో పుట్టినటువంటివే. అవి సజీవంగా ఉన్నటువంటి ప్రతి శరీరంలో కూడా ఒకే రకంగా ఉన్నాయి. జీవుడనేవాడు ఎల్లప్పుడూ ఆ గుణాల మధ్యలోనే ఉంటున్నాడు. 3 రకాల గుణభాగాలు ఉన్నాయే, తామస రాజస సాత్విక అని. అందులో ఏదో ఒక గుణభాగంలోనే నివసిస్తూ గుణములందు బద్ధుడై ఉన్నాడు వాడు. ఆ గుణాలు ఉండటం వల్లనే యోచనలు వస్తున్నాయి, వాటి వల్లనే కార్యాలు జరుగుతున్నాయి. అవి ఆ పద్ధతి ప్రకారంగా నడుస్తూ ఉన్నాయి. ఏ పని జరగటానికి ఏ గుణం పనిచేయాలో ఆ గుణాన్ని ప్రారబ్ధ కర్మ ప్రేరేపిస్తూ ఉంది. దాని ద్వారా పని జరుగుతుంది. అంటే ఆ ప్రారబ్ధ కర్మే పనిని చేపిస్తూ ఉంది. ప్రతి జీవుడు శరీరములో కర్మ వశమున గుణాల ముందు బంధింపబడి ఉన్నాడు. కర్మ ఉంది కనుకే జీవునికి శరీరం ఉంది. అందువలననే గుణాల్లో బంధించబడి ఉన్నాడు. ఆ కర్మ ప్రేరేపిస్తూ ఉంది కాబట్టి కార్యాలు కూడా చేస్తున్నాడు. ఇక్కడ ప్రారబ్ధ కర్మ గుణమవుతుంది, గుణము యోచనగా మారుతుంది, యోచన కార్యంగా మారిపోతుంది. దీన్ని ఎవ్వడు కూడా ఆపలేడు. ఇలా జరుగుతుంది. ప్రతి మానవుడు తను మెలకువతో ఉన్నప్పుడు ఏదో ఒక ప్రారబ్ధ కర్మ జరుగుతూనే ఉంటుంది. గాఢమైన నిద్రలో ఏమీ తెలియని స్థితిలో ఏ కలలు రాని స్థితి ఉందే, ఆ సమయంలో మాత్రము కర్మ అనేది జీవునికి రావటం లేదు. అక్కడ కర్మ ప్రారబ్ధ కర్మ అనేది జరగటం లేదు. అది మిగతా సమయాల్లో అన్నిటి యందు కూడా జీవుడు మెలకువతో ఉన్నంత వరకు ఏదో ఒక యోచన మెదులుతూనే ఉంటుంది. అది కూడా ప్రతి క్షణము కర్మ ప్రకారంగానే యోచనలు వస్తుంటాయి. అలా జరగని మానవుడు భూమి మీద లేడు. అయితే అన్ని యోచనలు కార్యరూపం దాలుస్తాయా అంటే కావు. ఏవైతే కర్మ ప్రకారంగా కార్యరూపం దాల్చాలో అవి మాత్రమే కార్యరూపము దాలుస్తాయి. మిగిలిన ఆ ఆలోచనలు యోచనల వరకే ఉండిపోతాయి అంతే.
ఎటు తిరిగి ఏ క్షణము ప్రారబ్ధ కర్మ లేనిది ఉండదు. అన్ని సమయాల్లో ప్రారబ్ధ కర్మ అమలు జరుగుతూనే ఉంటుంది. ప్రారబ్ధ కర్మే జీవుణ్ణి ఆడిస్తూ ఉంటుంది. ప్రతి క్షణం అలా జరుగుతూ ఉంటుంది. మనిషి తాను నిర్ణయించుకున్నట్లుగా ఏదైనా పని జరుగుతుందా అంటే అలా జరిగే అవకాశం లేనే లేదు. ఎందువల్లంటే ప్రారబ్ధ కర్మ ప్రకారమే సర్వకార్యాలు జరగవలనని ముందే నిర్ణయించబడి ఉన్నది కాబట్టి దాని ప్రకారమే జరుగుతూ ఉంటుంది. అందుకే మనిషి ఒకటనుకుంటే జరిగేది వేరొకటిగా ఉంది. బ్రహ్మచర్యం ఆచరించి ఆడవారి ఎడల జాగ్రత్తగా ఉండాలని కొందరు అనుకుంటారు. ఏమవుతుంది వాళ్ళకి? స్వప్నావస్థలో బ్రహ్మచర్యాన్ని వదిలిపెట్టడమో, మెలకులో ఉన్నప్పుడు ఏదో ఒక సమయంలో వాళ్ళ నిష్టను కోల్పోవడమో జరుగుతుంది. కొందరు పెళ్లి చేసుకొని భార్యతో కాపురం చేయాలని ఎన్నో అనుకుంటారు. వాళ్ళ జీవితంలో పెళ్ళే కాదు. కొందరు అసలు పెళ్ళే వద్దనుకుంటారు, కానీ పెళ్లి జరిగే తీరుతుంది వాళ్ళకి. ఇవన్నీ గమనించి చూస్తే ఎవరూ కూడా స్వతంత్రులుగా లేరు. వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఏదీ జరగటం లేదు. అందరినీ కర్మే ఆడిస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క సమయంలో కర్మతంత్రులై ఏదో ఒక పని చేస్తూ ఉన్నారు. అది ఈ శ్లోకం యొక్క పూర్తి సారాంశం స్వామివారు అందించారు. ఈరోజుకి ఇక్కడ ఆపేద్దాం. వచ్చే వారం 6వ శ్లోకం చెప్పుకుందాం. మంగళం పాడి ముగిద్దాం. ఓం మంగళం మీకు మగ్గురు చంద్రమా, మంగళం మీకు మహిప్రకాశ, మంగళం చేసి మరి మరి మ్రొక్కేద అఖిల జీవసంగ ఆత్మలింగ. అందరికీ ప్రబోధార్పణం. నమస్కారం.